హాయ్ ఎవ్రీవన్, నేను గీత, బ్యూటీ న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనర్ని. ఓపెన్ పోర్స్ చాలా మంది ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం కూడా ఓపెన్ పోర్స్ ఒకటండి. ఓపెన్ పోర్స్ రావడం వలన ఫేస్ అంతా బాగా గుంటలు పడిపోయి చాలా అనీజీగా అండ్ ఏజ్డ్గా ఉన్న పర్సన్ కూడా బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళలాగా అండ్ ఫేస్ అనేది బాగా ముదిరిపోయినట్లుగా అనిపిస్తుందండి. ఈ ఓపెన్ పోర్స్ అనేది చాలా ఇబ్బంది కలిగిస్తాయి చాలా మందికి. అసలు ఈ ఓపెన్ పోర్స్ అనేది ఎందుకు వస్తాయి, ఏ విధంగా రికవర్ అవ్వాలి, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఫుడ్ ఇంటేక్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అండ్ పెద్దగా ఉన్న ఓపెన్ పోర్స్ చిన్నగా చేయొచ్చా, ఇవన్నీ మీకు చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకే, రైట్. ఎస్, మామూలుగా ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువ స్వెట్ గ్లాండ్స్ అనమాట. స్వెట్ గ్లాండ్స్, స్వేద రంధ్రాలు అంటారు కదా, ఆ స్వెట్ గ్లాండ్స్ లో ఏమవుతుందంటే ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ అనేది సెక్రేట్ అయిపోయి బయట ఉండే వ్యర్థ పదార్థాలు గాలి ద్వారా అది ఫేస్ మీదకి వెళ్ళిపోయి టాక్సిన్స్ కానీ అవన్నీ స్కిన్లోకి వెళ్ళిపోయి ఏమవుతుందంటే అవి బాగా జిగురుగా అయిపోయి బయటకు రాలేక ఒక గెడ్డలాగా తయారవుతుంది అనమాట. ఆ గెడ్డల్ని ఓపెన్ పోర్స్ అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ గెడ్డలను బాగా గిల్లేస్తారనమాట. మామూలుగా అసలు మనం పింపుల్స్ని గిల్లేస్తేనే తొందరగా రాదు, అలాంటిది చాలా గెడ్డగా ఉంటాయి, వాటిని కూడా గిల్లేస్తారు. అసలు వాటిని గిల్లకండి, గిల్లితే మాత్రం పెద్ద పెద్ద హోల్స్ గుంటలు పడిపోతాయి అనమాట. అండ్ వాటంతటా అవి బయటకు వస్తేనే మనకి గుంటలు అనేది రాకుండా ఉంటుంది. అవి వాటిని బయటకు రానివ్వాలి ఎవరైనా సరే. ఏమాత్రం ఆ గెడ్డలను గిల్లినా కూడా అవి పెద్ద పెద్ద ఓపెన్ పోర్స్గా తయారవుతాయి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనమాట. ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఓపెన్ పోర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కువ ఫేస్కి ఆయిల్ లేకుండానే చూసుకోవాలి. యాక్చువల్గా మన స్కిన్ మీద ఎక్కువ హోల్స్ ఉంటాయి, అవునా. ఆ హోల్స్కి హెయిర్ ఉంటుందన్నమాట. మన స్కిన్ అనేది pH మెయింటైన్ చేస్తుంది, దాంట్లోంచి ఆయిల్ వస్తుంది అండ్ ఇది వాటర్ కూడా వస్తుంది అనమాట. ఆ నేచర్ అనేది మన స్కిన్కి ఉంటుంది అనమాట. అండ్ మామూలుగా ఎక్కువ ఎవరికైతే ఆయిల్లో సెక్రీషన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. ఇది ఎక్కువ టీనేజ్లోనే ఎక్కువ ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళకి సెక్రీషన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయిల్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది, ఇది ఎక్కువ అందుకే టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా అండ్ థైరాయిడ్, PCOD ఇలా ఉన్నా కూడా మనం చూస్తూ ఉంటాము. కొన్ని రిలేటెడ్ బేస్డ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ ఓపెన్ పోర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే మామూలుగా మన స్కిన్కి ఏమవుతుందంటే ఏదన్నా ఓపెన్ అయినా కూడా క్లోజ్ చేసే నేచర్ ఉంటుందన్నమాట స్కిన్ హోల్స్కి. ఒక్కోసారి ఏంటంటే మన స్కిన్ అనేది ఆ నేచర్ అనేది కోల్పోతుంది. ఆ టైంలోనే ఈ ఓపెన్ ఇక్కడ ఫేస్ మీద ఈ స్వెట్ గ్లాండ్స్ అనేది బ్లాక్ అవుతాయి అనమాట. బ్లాక్ అయిపోయి అవి బయటకు రాలేక ఒక గెడ్డల్లాగా తయారవుతుంది. వాటి నుంచే చిన్న చిన్న ఓపెన్ పోర్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువ ఏంటంటే ఎవరికైతే కనుక బ్లడ్లో ఇంప్యూరిటీ అంటే బ్లడ్ అనేది ప్యూరిటీగా లేకుండా ఉంటుందో, ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకుండా ఉంటారో వాళ్ళలో కూడా ఎక్కువ ఓపెన్ పోర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి మీరు చూసే ఉంటారు, ఎక్కువ వీళ్ళు ఉంటారు కదా డ్రింక్ చేసేవాళ్ళు అండ్ కాన్స్టిపేషన్ అనమాట. వీళ్ళకి ఎక్కువ ఓపెన్ పోర్స్ చాలా పెద్దగా ఉంటాయి, చిన్నగా కూడా ఉండవు అనమాట. అందుకని ఎక్కువ ఓపెన్ పోర్స్ రాకుండా ఉండాలి అంటే అండ్ పెద్దగా అవ్వకుండా ఉండాలంటే కాన్స్టిపేషన్ సరిగ్గా ఉండాలండి. కాన్స్టిపేషన్ కనుక కరెక్ట్గా లేకపోతే ఓపెన్ పోర్స్ తగ్గవు, చాలా పెద్దగా అయిపోతాయి. ఇది బాగా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే అసలు డైట్ అనేది కరెక్ట్గా ఉండాలి. డైట్ అనేది కరెక్ట్గా ఉంటే ఓపెన్ పోర్స్ అనేది రాకుండా ఉంటాయి. ఓకే వచ్చాయి కాబట్టి తగ్గించుకోవాలి కదా. ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి? ఇది రెమెడీస్ అంటే ఇది ఎక్కువ స్వెట్టింగ్ వలన అంటే ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇప్పుడు స్వెట్టింగ్ లేకుండా చూసుకోవాలి. ఏం చేస్తారంటే మామూలుగా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ని ఓన్లీ వాటర్తోనే కాదండి, ఐస్ క్యూబ్స్ని చాలా రకాలుగా మనకి యూజ్ అవుతాయి అనమాట. ఓన్లీ వాటర్తో కాకుండా రోజ్ వాటర్తో స్టోర్ చేసుకోవచ్చు, మీకు లాస్ట్ టైం చెప్పాను నేను. అండ్ అలోవెరా జెల్తో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఐస్ క్యూబ్స్ ఓన్లీ ఓపెన్ పోర్స్కి అనమాట. రైస్ వాటర్ ఐస్ క్యూబ్స్, బియ్యం కడిగిన నీళ్ళు అనమాట. బియ్యం కడిగిన నీళ్ళతో మీరు ఐస్ క్యూబ్స్ని స్టోర్ చేసుకొని మీకు ఎక్కడైతే కనుక ఓపెన్ పోర్స్ ఉన్నాయో వాటి మీద ఒక ఐస్ క్యూబ్స్ని ఒక క్లాత్లో పెట్టుకొని ఇలా మసాజ్ చేస్తూ ఉండండి. మీకు కంపల్సరీ పెద్దగా ఉన్న ఓపెన్ పోర్స్ స్మాల్గా అవుతాయి. చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. రైస్ వాటర్ ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేయండి. ఓపెన్ పోర్స్ అనేది పెద్దగా ఉన్నాయి, స్మాల్గా వస్తాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే అరటిపండు అనమాట. అరటిపండుని మెత్తగా చిన్నగా ముక్కలు చేసుకొని ఒక మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. దాంట్లో 1 స్పూన్ గంధం తీసుకోండి అండ్ 1 స్పూన్ హనీ తీసుకోండి.
ఈ మూడింటిని పచ్చిపాలతో మిక్స్ చేసుకోండి. వీటికి హీలింగ్ పవర్ బాగా ఉంటుందండి. అరటిపండుకి ఓపెన్ పోర్స్కి బాగా పనిచేస్తుంది అనమాట. పచ్చిపాలతో పేస్ట్ లాగా చేసుకోండి. మీకు ఎక్కడైతే ఓపెన్ పోర్స్ ఉన్నాయో వాటి మీద ఈ పేస్ట్ మంచి ఫైన్ పేస్ట్ రెడీ అవుతుందండి మిక్సీ పట్టేస్తే. వీటిని ఎక్కడైతే ఓపెన్ పోర్స్ ఉన్నాయో వాటి మీద రాసేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత అరటిపండు కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ప్యాక్ వేసేసుకోండి. మళ్ళీ డ్రై అవుతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత రిపీటెడ్గా ప్యాక్ వేసుకోండి. అలా 3 టైమ్స్ 4 టైమ్స్ ప్యాక్ లాగా వేసుకోండి. మీరు ఇవాళ స్టార్ట్ చేస్తే ఇవాళ నుంచి 15 డేస్ తర్వాత మళ్ళీ మీ ఫేస్ని చూసుకోండి. మీకు ఓపెన్ పోర్స్ అనేది తగ్గుముఖం పడతాయి, అసలు ఉండవండి. దాదాపు చాలా బాగా పనిచేస్తుంది అరటిపండు. బాగా ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే కోడిగుడ్డు, ఎగ్ వైట్ అనమాట. ఎగ్ వైట్ని కూడా తీసుకోండి. ఎగ్ వైట్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ఎగ్ వైట్లో కూడా అంతే అండి. సేమ్ ఎగ్ వైట్ని తీసుకొని ఒక గిన్నెలోకి దాంట్లో 1 స్పూన్ గంధం అండ్ 1 స్పూన్ తేనె, పచ్చిపాలు వీటిలో మిక్స్ చేసుకొని ఓపెన్ పోర్స్ ఉన్న చోట రాసుకోండి. ఎగ్ వైట్ ఇష్టపడకపోతే బనానాతో ట్రై చేయండి. ఈ రెండు బాగా పనిచేస్తాయి. అండ్ రైస్ వాటర్ ఐస్ క్యూబ్ని మెయింటైన్ చేసుకోండి. ఫుడ్ ఇంటేక్ అనేది బాగా ఉండేటట్టు చూసుకోండి. వాటర్ ఇంటేక్ బాగా ఉండాలి. ఎక్కువ ఏ విటమిన్, సి విటమిన్ రీచ్డ్ ఫుడ్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. వీటికి ఇవే బాగా పనిచేస్తాయి అనమాట. జ్యూసీ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సాల్ట్ని అవాయిడ్ చేయండి. బాగా కాదు, ఎవరైతే ఎక్కువ సాల్ట్ అనేది ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఓపెన్ పోర్స్ తక్కువండి. సాల్ట్ని తగ్గించి తినండి. ఓపెన్ పోర్స్ అనేది రాకుండా ఉంటుంది. వచ్చినా కూడా తగ్గుతాయి అనమాట. నిమ్మరసం కూడా బాగా పనిచేస్తుంది. నిమ్మరసం కూడా సాల్ట్ లేకుండా అంటే తక్కువ సాల్ట్తో తీసుకోండి, బాగా పనిచేస్తుంది. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండండి. మీకు ఈ బనానా ఈ మిక్సీ పట్టని వద్దు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీ క్లినిక్స్లో కానీ అన్ని చోట్ల బనానా ఫేస్ ప్యాక్ అని దొరుకుతుందండి. ఆ బనానా ఫేస్ ప్యాక్లో కూడా మీరు తేనె, పచ్చిపాలు, గంధం కలిపేసుకొని ప్యాక్ లాగా వేసుకొని బాగా పనిచేస్తుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.